హలో అండి, వెల్కమ్ టు మనసులో మాట. ఈరోజు మన టాపిక్ సినిమా. అబ్బా, సినిమా అంటే ఎంత ఎనర్జీ వచ్చింది. అదేగా సినిమాలో ఉండే మ్యాజిక్. మరి ఎక్కడి నుంచి మొదలు పెట్టను? మీకు హీరోస్ కోసం చేసిన వార్స్ గుర్తున్నాయా? అబ్బో, నేనైతే సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి వీరాభిమానిని. ఆయన కోసం స్కూల్లో నేను చేసిన హడావిడి అంతా ఇంత కాదు. మహేష్ని ఎవరైనా ఒక్క మాట అనాలి అంతే, ఇంకా వాళ్ళు నా ఫ్రెండ్ లిస్ట్లోంచి అవుట్. నాలా మీలో ఎంతమంది ఉండేవాళ్ళు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. సినిమా అవ్వనివ్వండి, యాక్టర్స్ అవ్వనివ్వండి, వాళ్ళు క్రియేట్ చేసే ఇంపాక్ట్ మన లైఫ్ మీద చాలా ఉంటుంది. నిజమా కాదా? ఇప్పటికీ ఇంకా ఫ్యాన్ వార్స్ నడుస్తున్నాయా? ఫ్యాన్ అన్నా కదా అని చెప్పి మన ఏపీ పాలిటిక్స్ని మధ్యలోకి తీసుకొని రాకండే. ఊరికే అన్నా. ఇప్పటికీ నా ఫేవరెట్ హీరో మహేషే. దాంట్లో మార్పు లేదు రాదు. కానీ ఎందుకో అగైన్ విత్ ఏజ్ ఇప్పుడు నా దృష్టిలో కాంటెంట్ ఇస్ ద హీరో. ఇంకా చెప్పమంటారు, ఫస్ట్ డే ఫస్ట్ షో. అయ్యయ్యో, ఇప్పటికే అది ట్రెండే అండి. కానీ ఒక అమ్మాయిగా అప్పట్లో నాకంత ఫ్రీడమ్ ఉండేది కాదు. సో అకార్డింగ్ టు నా లైఫ్ స్టైల్ ఎందుకో నేను ఇప్పుడు కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో హైప్కి అంత అట్రాక్ట్ అవ్వను. కానీ మన హీరో సినిమా థియేటర్లో చూడాల్సిందే, బొమ్మ పడాల్సిందే, దుమ్ము రేగాల్సిందే. మన ఆ టైప్స్ అనమాట. ఇప్పుడు ఓటీటీస్ వచ్చేసి మన లైఫ్ స్టైల్కి తగ్గట్టు ఫ్లెక్సిబుల్గా ఉండటంతో థియేటర్కి వెళ్ళడం చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. బట్ సినిమాని థియేటర్లో చూస్తే ఆ కిక్కే వేరప్ప. ఇవన్నీ పక్కన పెడితే సినిమా అనే పదం వినగానే నాకు చెప్పాలనిపించే నా మనసులో మాట. ప్రెజెంట్ నేను జాబ్ చేస్తూ ఒక్కదాన్నే ఉంటున్నా. బ్యాచులర్స్గా మాకు వీకెండ్ ఎంజాయ్మెంట్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది సినిమా. డబ్బులుంటే థియేటర్, లేదా ఆ వీకెండ్ ఓటీటీనే దిక్కు. నేను చాలా మూడ్ బేస్డ్ పర్సన్ని. నా మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో నాకే తెలియదు. మీలో కూడా నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఉంటే సడన్గా ఎందుకో ఎవరితో మాట్లాడాలనిపించదు ఒక్కోసారి. మీకు కూడానా? అప్పుడు మీరేం చేస్తారు? అప్పుడు నేను చేసే పని అయితే సినిమా చూడటం. ఎందుకు ఎలా అని తెలియదు, కానీ డిస్టర్బ్డ్గా ఉన్న నా మైండ్ కాస్త రీఫ్రెష్ అయినట్టు ఉంటుంది సినిమా చూస్తూ ఉంటే. నా ఫేవరెట్ జోనర్ వచ్చేసి క్రైమ్, హారర్, థ్రిల్లర్ అండ్ మిస్టరీ. నేను ఎందుకో వీటికి బాగా కనెక్ట్ అవుతాను. నేను మూవీస్ బాగా చూసి నాలో ఉన్న రైటర్ వెయిట్ అవునట్టు చెప్పనే లేదు కదా, నేను కూడా ఒక బుడ్డి రైటర్ని అన్నమాట. నా బుక్ మెన్ అండ్ మిస్టేక్స్ ఇస్ అవుట్ ఆన్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్. డూ చెక్ ఇట్ అవుట్. నచ్చుతుందేమో. ఐ విల్ షేర్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఎక్కడాపాం? నాలో ఉన్న రైటర్కి పని చెప్తూ నెక్స్ట్ ఏమవుతుంది అని గెస్ చేస్తానన్నమాట. ఈ ప్రాసెస్లో ఎందుకో ఆ రోజు నేను ఎంత బాధలో ఉన్నా ఆ సినిమా చూసే అంతసేపు ఒక కొత్త వరల్డ్లో ఉంటాననే చెప్పాలి. గుర్తుందా? అంటే గుర్తుండే ఉంటుంది. లాక్డౌన్లో అసలు సినిమా లేకపోతే మన పరిస్థితి ఏంటంటారు? యాక్చువల్లీ చచ్చిపోతాం అనే భయం నుంచి, సర్లే పోయేదేముంది, ఎలానో పోతాం ఇంకా అన్న డిప్రెషన్ నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చింది సినిమా అనే చెప్పాలి. సినిమా చూసి ఏడుస్తాం అంటే నేను ఏడుస్తాను. మరి మీరు? సినిమా చూసి ఏడుస్తాం, సినిమా చూసి నవ్వుతాం. యాక్చువల్లీ మన ప్రతి ఇమోషన్కి తగ్గట్టు మనకి తోడుగా ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ఒంటరితనాన్ని మర్చిపోయేలా చేసేది సినిమానే అనిపిస్తుంది నాకైతే. ఒక్కోసారి సినిమా బాగోకపోతే ఆర్ ఊరికే మన టైంపాస్ కోసం మనల్ని ఎంటర్టైన్ చేసే మన సినిమాని, మన యాక్టర్స్ని చాలా చులకన చేసి మాట్లాడతాం. అంటే మనుషులం కదా. ఎందుకో మన ఎంటర్టైన్మెంట్ కోసం, మన టైంపాస్ కోసం మనకి రోజు ఒక టాపిక్ అయ్యే యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్కి నా సెల్యూట్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకున్నట్టు టాలీవుడ్ అవ్వనివ్వండి, బాలీవుడ్, హాలీవుడ్, ఏదైనా సినిమా బాగుండాలి, అందులో మన హీరో సినిమా ఉండాలి, అంతే. ఇంకొక రోజు ఇంకొక టాపిక్తో మీ వినీలా సైనింగ్ ఆఫ్.